నమస్తే, నేను మీ సతీష్. మూల్యం చెల్లించుకుంటున్న వైపీఎస్లు అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కారణం ఏమిటి అంటే అందరికీ తెలిసిందే, గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐఏఎస్లు మరి ఏ విధమైనటువంటి బాధ్యతలతోటి విధుల్లోకి వస్తారో వాళ్ళ ఆ బాధ్యతలన్నీ మరిచి ఐఏఎస్లంతా కూడా ఐఆర్ఎస్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి విధానాన్ని మనం చూసాం. ఇక ఐపీఎస్లు అయితే వాళ్ళు మనం యూపీఎస్సీ నుంచి వచ్చాము, మనం ప్రజలకు సేవ చేయడానికి నియమించబడ్డాము అనేటువంటి తమ బాధ్యతను మరిచి నిబంధనలను తుంగలోకి తొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కరుడుగట్టిన కార్యకర్తల్లాగా వైపీఎస్లుగా మారిపోయి మరి ఏ రకంగా ఆనాడు పొలిటికల్ బాసెస్ కళ్ళల్లో ఆనందం చూడడానికి వాళ్ళ విధులని కూడా మరి తాకట్టు పెట్టారు అనేటువంటి పరిణామాన్ని కూడా గడిచిన 5 ఏళ్ళు చూసాం. అలాంటి అధికారుల్లో ఒక అధికారి అయినటువంటి పివి సునీల్ కుమార్ ఐపీఎస్. కానీ ఆయన గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తాను ఐపీఎస్ని అనేటువంటి అంశాన్ని కూడా పక్కన పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కండువా కప్పుకోని కార్యకర్తలాగా పనిచేశారు ఈయన పివి సునీల్ కుమార్ గారు. మరి ఏ రకమైనటువంటి పనులు చేసుకుంటూ వచ్చారు అంటే తనకున్నటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఏ రకంగా ప్రత్యర్థి పార్టీ నేతలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆశలు ఆయన ఆకాంక్షలు ఏవైతే ఉంటాయో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగా పార్టీలో ఉండేటువంటి నేతల మీద కేసులు పెట్టడాలు, వాళ్ళని అరెస్టులు చేయటాలు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల్ని, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల్ని సోషల్ మీడియాలో ఎవరైనా ఒక చిన్న పోస్ట్ పెట్టడం, పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ఒక పోస్ట్ పెడితే చాలు అర్ధరాత్రి వెళ్ళిపోయి ఏ రకంగా కేసులు పెట్టేసి ఆ సోషల్ మీడియా కార్యకర్తల ఇళ్ల తలుపులు బద్దలు కొట్టి ఏదో తీవ్రవాదుల్ని, ఉగ్రవాదుల్ని అరెస్టు చేసినట్లుగా వాళ్ళని అరెస్టులు చేసి తీసుకురావటం. ప్రత్యర్థి పార్టీ అంటే ఆనాటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఒక్కొక్కరిని ఏ రకంగా కేసులు పెట్టి వాటికి ఆధారాలతో సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఏదైనా విమర్శించినా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్లో ఆ నాయకులు ఉన్నారు అని అంటే వెంటనే ఆయన ఆదేశించడం, వీళ్ళు వెంటనే వెళ్ళిపోయి పివి సునీల్ కుమార్ గారు ఆయన టీం అరెస్టులు చేసి తీసుకొచ్చేయడం మనం చూసాం. అచ్చెన్నాయుడు గారిని ఆయన పైల్స్ ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో పడుకుని ఉంటే ఏ రకంగా ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అనేటువంటిది మనం చూసాం. అలాగే అనేక మంది నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, జనసేన పార్టీ నాయకుల్ని ఏ రకంగా అరెస్టులు చేసి వాళ్ళందరిపైన తప్పుడు కేసులు బనాయించి వాళ్ళని నెలల తరబడి జైళ్లలో మగ్గబెట్టినటువంటి వైనాన్ని చూసాం. ఇవన్నీ కూడా ఏ రకంగా చేశారు అంటే తమకున్నటువంటి ఐపీఎస్ అనేటువంటి ఆ హోదాని, ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. మరి ఇవే కాకుండా నిబంధనలు ఏవైతే కనుక యూపీఎస్సీ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాళ్ళు మరి సివిల్స్ చేసి వచ్చి ఉంటారు కదా, ఆ నిబంధనలన్నింటినీ కూడా తుంగలోకి తొక్కి నిబంధనలన్నీ కూడా అతిక్రమించి వ్యవహరించారు. మరి ఎల్లకాలం తమ పైన ఏ రకమైనటువంటి చర్యలు ఉండవులే, మనల్ని ఏం కాదు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన కాపాడుతాళ్లే, ఆయనే ఎల్లకాలం ముఖ్యమంత్రిగా ఉంటాళ్లే అని చెప్పి నమ్మి వీళ్ళంతా కూడా ఆ రకంగా వ్యవహరించారు. అలాంటి అధికారులు ఆ పివి సునీల్ కుమార్ గారు ఈ రోజున మూల్యం చెల్లించుకుంటా ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పైన ఎన్నో అభియోగాలు ఉన్నాయి, ఎన్నో ఆరోపణలు వచ్చినాయి, ఎన్నో అభియోగాలు కూడా ఉన్నాయి. మరి ఆ అభియోగాల్లో ఒకటి నిర్ధారణ కావటం, ఈ క్రమంలో ఆయన ఏదైతే గనక సర్వీస్ రూల్స్ ఉంటాయో యూపీఎస్సీ చేసి ఐపీఎస్ అధికారులకి, ఐఏఎస్ అధికారులకి ఏదైతే సర్వీస్ రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ని బ్రేక్ చేశారు పివి సునీల్ కుమార్ గారు. ఆ రూల్స్ని బ్రేక్ చేసి ఆయన నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నారు. మరి ఈ క్రమంలో క్రమశిక్షణ తప్పినటువంటి అధికారుల పైన ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో ఆ చర్యల్లో భాగంగా పివి సునీల్ కుమార్ గారి పైన కూటమి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు విధించింది. ఎందుకు అంటే ఆయన మామూలుగా ఐఏఎస్ అధికారులు కానీ, ఐపీఎస్ అధికారులు కానీ విదేశాలకు వెళ్ళాలంటే, విదేశాలకు కాదు, సహజంగా ఒక జిల్లా అధికారి, ఒక జిల్లాలో ఉండేటువంటి ఐఏఎస్ అధికారి కావచ్చు, ఐపీఎస్ అధికారి కావచ్చు, వాళ్ళు ఆ జిల్లా దాటి పక్క జిల్లాకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతాధికారుల దగ్గర వాళ్ళు ముందుగానే అనుమతి తీసుకోవాలి. ఆ అనుమతి వచ్చిన తర్వాతే వాళ్ళు దాటి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటిది విదేశాలకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు అనుమతి తీసుకోవాలి. ఏదైతే గనక సర్వీస్ రూల్ 3 ప్రకారంగా, సెక్షన్ 3 ప్రకారంగా వాళ్ళైతే గనక అనుమతి తీసుకున్న తర్వాతనే ఎక్కడైనా విదేశాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఐపీఎస్ అధికారులు అన్న తర్వాత ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు వివిధ కీలకమైనటువంటి పోస్టుల్లో ఉంటారు, వాళ్ళని నియమించి ఉంటారు. సునీల్ కుమార్ గారిని తీసుకుంటే సిఐడికి ఆయన డీజీగా వ్యవహరించారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్.
సిఐడి విభాగానికి. మరి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర చాలా కాన్ఫిడెన్షియల్ సమాచారం అంతా ఉంటుంది. మరి అలాంటి అధికారులు ఎలాంటి పనులకు చేస్తూ ఉంటారు? వాళ్ళు అంత కాన్ఫిడెన్షియల్ సమాచారం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా బాధ్యతగా ఉండాలి. వాళ్ళు ఒకళ్ళకి అకౌంటబిలిటీ కూడా పే చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వకూడదు, లేదంటే కనుక ఏది మిస్యూజ్ కాకూడదు, లేదా వాళ్ళకి తెలిసి కావచ్చు తెలియక కావచ్చు తప్పులు ఏమైనా జరుగుతాయేమో, అలా జరగకుండా ఉండాలి, వాటిని మనం ఎప్పుడు కంట్రోల్లో ఉంచాలి అనేటువంటి ఆలోచనతోటి మరి సర్వీస్ రూల్ బుక్లో ఇలాంటి రూల్స్ని తీసుకొచ్చారు. విదేశాలకు వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాలి, అనుమతి తీసుకుని వెళ్ళాలి అని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో పివి సునీల్ కుమార్ గారు దాదాపు 6 సార్లు ఏమో విదేశాలకు వెళ్ళొచ్చారు. అందులో ఒకసారి అనుమతి లేకుండా ఆయన ఆ పర్యటనలు కూడా ఏ రకంగా చేశారంటే, అమెరికా వెళ్తా అని చెప్పి అనుమతి తీసుకుని దుబాయ్కి వెళ్ళేవాళ్ళు, యూకేకి వెళ్తా అని చెప్పి అనుమతి తీసుకుని యూఏఈకి వెళ్ళేవాళ్ళు. ఈ రకంగా ఒక చోటకని అనుమతి తీసుకుంటారు, ఇంకో చోటకి వెళ్తారు, ఇంకో చోటకని అనుమతి తీసుకుంటారు, ఇంకేదో దేశానికి వెళ్తారు. ఈ రకంగా 5 ఏళ్లలో 6 సార్లు ఆయన విదేశీ పర్యటనలు చేసి వచ్చారు. అందులో ఒకసారి అయితే కనీస అనుమతి కూడా లేదు. అనుమతి కూడా లేకుండా వెళ్ళడం అనేటువంటిది యూపీఎస్సీ రూల్స్ ప్రకారంగా విరుద్ధం. కాబట్టి ఆయన పైన ఏదైతే క్రమశిక్షణ చర్యలో భాగంగా ప్రభుత్వం ఆయన సస్పెన్షన్ వేటు విధించింది. ఆయన పైన సస్పెన్షన్ వేటు విధించడంతో మరి జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి మీడియా వాళ్ళైతే గనక గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో దళితులకు అన్యాయం చేస్తారు, దళిత అధికారి కాబట్టే ఈయన పైన ఈ రకమైనటువంటి ఏదైతే కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటా ఉన్నారు, కక్ష సాధింపు చర్యల్లో కూడా ఇదొక బరితగింపు కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి పెద్ద పెద్ద కథనాలు, పెద్ద పెద్ద పోస్టర్లు, వి స్టాండ్ విత్ పివి సునీల్ కుమార్ అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు అరే జరిగింది ఏమిటి, అందులో తప్పేమిటి, అరే విచారణ జరుగుతోంది కదా, సస్పెన్షన్ వేటు విధించారు, మరి దాన్ని కూడా రాజకీయం చేయడం ఏమిటి, ఐఏఎస్ అధికారులకి ఐపీఎస్ అధికారులకి రాజకీయాలతో సంబంధం ఏమిటి, మరి ఆయన ఎందుకు రాజకీయాల్లోకి వాడుతా ఉన్నారు, అసలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి కులం కార్డు ఆపాదించడం ఏమిటి, ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు వాళ్ళు ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళకి కులాలను ఆపాదించడం ఏమిటి, ఈ రోజున దళితుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, లేదంటే కనుక మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి సునీల్ కుమార్ గారిని ఆయన గడిచిన 5 ఏళ్ళు మరి ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఇవందరికీ తెలిసినవే కదా. ఏ రకంగా అరెస్టులు చేశారు, ఏ రకంగా వేధించారు, ఏ రకంగా ఆ అధికారం మొత్తాన్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినట్టుగా ఎలా వ్యవహరించారు, కండువా కప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించినటువంటి మాట వాస్తవం కాదా? ఒక ఐఏఎస్ అధికారికి ఐపీఎస్ అధికారులకి వాళ్ళకి ఏదైతే గనక వాళ్ళ మీద ఉన్నటువంటి బాధ్యత, వాళ్ళు సర్వీస్లో ఉన్నంత కాలం పబ్లిక్ సర్వెంట్స్ గానే ఉండాలి, ప్రజా సేవకులుగా ఉండాలి, అంతేగాని వాళ్ళకి కులాలను ఆపాదించడం ఏమిటి? పివి సునీల్ కుమార్ గారు ఏ రకంగా రాజకీయ స్టేట్మెంట్లు అంటే పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఎయిమ్ అని చెప్పి అంబేద్కర్ ఇండియా మిషన్ అని చెప్పేసి ఒక సంస్థను స్థాపించి ఏ రకంగా కులాల మీటింగులు, కులాలు ఓకే డన్, అది వాళ్ళ వ్యక్తిగతం కావచ్చు, ఆయన సామాజిక వర్గాన్ని ఎక్కడ అగౌరవపరచట్లేదు, ఆయన ఏదైతే గనక ఆలోచనలు ఉన్నాయో ఆ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటిది కావచ్చు, లేదంటే ఇంకో అంశంలో కావచ్చు, ఆయన ఆలోచనల్ని తప్పుపట్టడం లేదు. కాకపోతే మీరు ఒక ఐపీఎస్ అధికారిగా ఉంటూ అలాంటి చర్యలు చేయడం తప్పా కాదా? ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఈ రకంగా కులాల మీటింగులు పెట్టి ఒక ఐపీఎస్ అధికారి ఈ రకంగా వ్యవహరించడము అంటే ఒక కులంలో ఉన్నటువంటి ఓటు బ్యాంకుని ఏర్పాటు చేసుకున్నట్టుగా చేసుకుని ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా కూడా వెళ్తుంది కదా. ఆ రకమైనటువంటి సంకేతాలు కూడా వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది కదా. ఇప్పుడు ఈయనకి ప్రమోషన్ల కోసం, ఈయనకి లేదంటే కనుక ఇంకో దానికోసం ఈరోజు నా సామాజిక వర్గం ఓట్లని ఈయన గ్యాదర్ చేస్తున్నాడు అనే దిశగా కూడా కొన్ని ఆయన పైన ఆరోపణలు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది కదా. మరి ఇలాంటి ఉన్నప్పుడు మీ సర్వీస్లో ఉన్నప్పుడు సర్వీస్లో ఇలాంటి పనులు చేయకూడదు. మీ సర్వీస్ అయిపోయిన తర్వాత, మీరు రిటైర్ అయిపోయిన తర్వాత ఎస్ మీ సామాజిక వర్గానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఆ సామాజిక వర్గం అభ్యున్నతి కోసం, ఆ సామాజిక వర్గం ఇంకా మెరుగుపడడం కోసం మీరు ఏం చేయాలనుకున్నా రిటైర్ అయిన తర్వాత చేసుకోండి. మీరు సర్వీస్లో ఉండి ఇలాంటి కుల మీటింగులు, కులాల పేరుతోటి ఈ రకంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని గ్యాదరింగ్స్ చేసుకోవటాలు, ఈ అంబేద్కర్ ఇండియా మిషన్ అని చెప్పేసి సంస్థలు పెట్టి ఆ సంస్థల ద్వారా మీటింగులు పెట్టుకోవటాలు, ఇవన్నీ కూడా రాజకీయంతో ముడిపడతాయి కదా. మీరు బీయింగ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ రాజకీయాలు ఎలా మాట్లాడతారు, రాజకీయాలు చేసే దిశగా మీరు ఏ రకంగా చర్యలు చేపడతారు, అది మరి మీ సర్వీస్ రూల్స్కి విరుద్ధం కదా. ఇవన్నీ ఆలోచించుకోకుండా ఈ రోజున పివి సునీల్ కుమార్ గారు ఇవన్నీ చేస్తే, ఆయన ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటిని అతిక్రమిస్తే
ప్రభుత్వం దానిపైన చర్యలు తీసుకుంటే ఆయన్ని దళితుడిని కాబట్టి ఆయన పైన కక్ష సాధింపులకు వెళ్తా ఉన్నారని చెప్పి సాక్షి ఛానల్లో సాక్షి పేపర్లో ఈరోజు ఉదయం చూశాను నేను. చూడండి, కక్ష సాధింపులో బరితెగింపు అని చెప్పి సాక్షి పేపర్లో ఇంత పెద్ద కథనాన్ని వేశారు. ఇంత పెద్ద కథనాన్ని వేసి పివి సునీల్ కుమార్ సస్పెన్షన్, ఇది సర్కారు పెద్దల కుట్రేనంటున్న దళిత సంఘాలు. ఇక్కడ చూస్తున్నాం కదా, పివి సునీల్ కుమార్ అక్రమ సస్పెన్షన్కు నిరసనగా శ్రీకాకుళంలో ధర్నా నిర్వహిస్తున్న దళిత సంఘాల ప్రతినిధులు. ఎస్, ఓకే, ఆయన సస్పెన్షన్ని వ్యతిరేకించవచ్చు, దాన్ని కూడా తప్పనట్లేదు. కాకపోతే సునీల్ కుమార్ గారు చేసినటువంటిది కావచ్చు, ఆయన వ్యవహరించినటువంటి తీరు మాత్రం అత్యంత వివాదాస్పదం కదా. అలాంటి వివాదాస్పదంగా మారినటువంటి అధికారి ఆయన చేసినటువంటి తప్పు దొరికిపోతే చర్యలు తీసుకోకూడదా? దాని గురించి అని చెప్పేసి కక్ష సాధింపులో బరితెగింపు, ఇది సర్కారు పెద్దల కుట్ర అంటున్న దళిత సంఘాలు అని చెప్పి ఇంత పెద్ద కథనాన్ని రాసుకొచ్చారు. మరి ఇదే కథనం సునీల్ కుమార్ గారి వ్యవహారంలో ఇంతలా మాట్లాడుతూ ఉన్నారు కదా ఈ సాక్షి పత్రిక వాళ్ళు, ఈ సాక్షి ఛానల్ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి ఇదే మాట, ఇదే కథనం ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతా ఉన్నాయి. ఈ రోజున వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఏమిటి? ప్రస్తుతం డీజీపీగా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా గారు ఎవరైతే ఉన్నారో ఆయన తర్వాత పివి సునీల్ కుమార్ గారు డీజీపీ కావాల్సినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన సీనియర్ అధికారి కాబట్టి, సీనియారిటీ పరంగా చూసుకుంటే నెక్స్ట్ ఆయన డీజీపీ అవ్వాలి. ఇప్పుడు కుట్రతోటే ఆయన్ని డీజీపీ కానివ్వకుండా ఉండడానికే ఈ రకంగా ఆయన పైన చర్యలు తీసుకున్నారు అన్నటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకొస్తా ఉన్నారు. మరి ఇదే ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఏబి వెంకటేశ్వరరావు గారి పైన కనీసం ఏ రకమైనటువంటి ప్రాథమికమైనటువంటి ఆధారం కూడా లేనప్పుడు ఆయన పైన తప్పుడు కేసు పెట్టి 5 ఏళ్ల పాటు ఆయన సర్వీస్ని, ఆయన రిటైర్ అవ్వడానికి ఆ పీక్ డేస్, అవి పీక్ డేస్లో వాళ్ళు మంచి డీజీపీ పోస్ట్కి వస్తారు. వాళ్ళు రిటైర్ అయ్యే 5 ఏళ్ల కాలం ఏదైతే ఉంటుందో రిటైర్మెంట్కి ముందు, అది పీక్ స్టేజ్లో ఉంటుంది. మరి ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా డీజీపీ కావాల్సినటువంటి వ్యక్తి కదా. ఏదో ఆయుధాల కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశం అని చెప్పి ఒక కేసు పెట్టి అందులో అసలు ఎలాంటి కొనుగోళ్లు జరగలేదు, దానికి ఏ రకమైనటువంటి నిధులు కూడా కేటాయింపు జరగలేదు, ఎక్కడ దానికి సంబంధించినటువంటి ఒక పేపర్ కూడా లేదు, కనీసం ఒక రికార్డు కూడా లేదు. అలాంటి కేసులో ఏబి వెంకటేశ్వరరావు గారిని 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఎంత కక్షపూరితంగా ఆయన్ని సస్పెండ్ చేసి ఆయనకి ఆ పోస్టింగ్ రాకుండా చేసి ఆఖరి రోజున ఆయన డీజీ ఏదైతే రిటైర్ అయ్యే రోజున ఆయనకు మళ్ళీ తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. అప్పటికి న్యాయస్థానాలు చెప్పినాయి, యూపీఎస్సీ చెప్పింది, క్యాట్ చెప్పిన తర్వాత కూడా ఆయనకి ఎక్కడ ట్రిబ్యునల్ చెప్పినా కూడా ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా, సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఆయన గల్లీ కోర్టు నుంచి ఢిల్లీ కోర్టు వరకు సుప్రీంకోర్టులో కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రభుత్వానికి, ఒక రాజ్యానికి ఎదురెళ్ళి ఏ రకమైనటువంటి పోరాటం చేశారో అందరికీ తెలుసు. మరి ఆయన్ని డీజీపీ కానివ్వకుండా అడ్డుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం మీద సాక్షి పత్రికలో ఇదే రకంగా ఇంత వార్త రాశారా? మరి ఆయన కూడా ఐపీఎస్ అధికారే కదా, ఆయన డీజీపీ కావాల్సినటువంటి వ్యక్తే కదా. ఆయన పైన కనీసం చిన్నపాటి ఆధారం లేదు. ఈ రోజున పివి సునీల్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా ఏ విమానాల్లో తిరిగాడో విమానాల నెంబర్లతో సహా ఉన్నాయి. ఆయన విదేశీ పర్యటనకి కనీసం అనుమతి తీసుకోకుండా వెళ్ళి వచ్చారు అనడానికి ఆధారాలు ఉన్నాయి. మరి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ రోజున సస్పెండ్ చేసింది. మరి ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో ఎక్కడ ఏం ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి ఆయన్ని 5 ఏళ్ల పాటు నిర్దాక్షిణ్యంగా, ఎంతో కక్షపూరితంగా, కుట్రపూరితంగా ఆయన్ని సస్పెండ్ చేసి ఆయన డీజీపీ కానివ్వకుండా జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టాడంటే ఏ రకంగా ఉంటుంది, అధికారం మొత్తాన్ని కూడా అడ్డేసి ఏ రకంగా ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో వ్యవహరించారు. మరి ఆ రోజున అనిపించలేదా? ఆ రోజున ఇలాంటి వార్తలు ఎందుకు రాయలేదు? ఆ రోజున ఎందుకు ఇలాంటి సంఘాలు వచ్చి ఆయనకి అనుకూలంగా లేదా ఆయన్ని సమర్థిస్తూనో లేదంటే ఆయన పక్షాన మరి వీళ్ళంతా ఎందుకు నోరెత్తలేదు? ఆ రోజున ఐపీఎస్ అధికారే కదా ఆయన కూడా, కనీసం పివి సునీల్ కుమార్ గారు లాంటి వ్యక్తులు మరి ఆ రోజున ఎవరైనా మాట్లాడారా? ఎవరు మాట్లాడలేదు కదా. అయితే ఇక్కడ సాక్షి వాళ్ళకి ఏమిటి అంటే, ఒక ఐపీఎస్ అధికారి, ఒక ఐఏఎస్ అధికారి, వాళ్ళతోటి రాజకీయాలు ఏమిటి, అసలు వాళ్ళతోటి వీళ్ళకేంటి సంబంధం? ఈ రోజున సునీల్ కుమార్ గారి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే దాన్ని తీసుకొచ్చి కక్ష సాధింపులో బరితెగింపు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆయనకి రాజకీయాలకి సంబంధం ఏమిటి? దీనిపైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి డిమాండ్లు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. మరి పివి సునీల్ కుమార్ గారిని ఎందుకు ఆయన సస్పెండ్ చేశారు అనేటువంటి చూస్తే, ఇదిగో ఇక్కడ చూస్తున్నాం కదా, పగిలిన పాపాల పుట్ట, వైపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై వేటు, సిఐడి మాజీ చీఫ్ సస్పెన్షన్, నిబంధనలకు విరుద్ధంగా విదేశీ పర్యటనలు, సిఐడి డీజీగా అనేక అడ్డగోలు పనులు,
కస్టడీలో రఘురామకు చిత్రహింసల కేసులో కీలక సూత్రధారి. రఘురామకృష్ణరాజు గారి పైన జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్, ఆ కేసులో ఏవన్గా ఉన్నారు పివి సునీల్ కుమార్ గారు. అలా కాదు కొట్టేది, వీడియో కాల్స్ లో చూస్తూ అలా కాదు కొట్టేది, మీకు తెలియట్లేదు అని చెప్పి విజయపాల్ గారిని పక్కకి జరిపి ముసుగులు కట్టుకుని వచ్చి మరి ఆయన కొట్టారంట, టార్చర్ చేశారట రఘురామకృష్ణరాజు గారిని. ఆ కేసు ఇప్పటికీ నడుస్తూ ఉంది కదా. ఏ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు, ట్వీట్లు ఏ రకమైనటువంటి ట్వీట్లు చేశారు, వర్గీకరణలకి వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్స్ పాస్ చేశారు. బీయింగ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పొలిటికల్ స్టేట్మెంట్స్ చేయొచ్చా మీరు? మరి ఎలాగ చేశారు సునీల్ కుమార్ గారిని ఇవన్నీ అడుగుతూ మరి వీటిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటా ఉంటే అది కక్ష సాధింపు అని చెప్పేసి పెద్ద ఊదర కొడుతున్నటువంటి పరిస్థితి. అక్రమ అరెస్టులు, కస్టడీలో టార్చర్ పనితీరుగా మార్చుకున్న ఘనుడు, బాధితుల్లో టీడీపీ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు. ఇందాక చెప్పినట్టుగానే తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా కూడా విమర్శించుంటే వాళ్ళందరిపైన ఏ రకంగా కేసులు పెట్టారు, ఏ రకంగా వాళ్ళని తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు అనేటువంటిది అందరికీ తెలుసు. మరి ఈయన పైన ఉన్నటువంటి దాంట్లో చూస్తే 2019 డిసెంబర్ 21 నుండి 2020 జనవరి 4వ తారీఖు వరకు అమెరికాలో పర్యటించేందుకు అనుమతులు తీసుకుని అనుమతులకు విరుద్ధంగా యునైటెడ్ కింగ్డమ్లో పర్యటించారు. అమెరికాకు వెళ్తా అని చెప్పి అనుమతి తీసుకుని యునైటెడ్ కింగ్డమ్ యూకేలో పర్యటించారు. అదెట్లా మరి? అరే వీళ్ళకి అనుమతి ఇచ్చేటప్పుడు ఫలానా దేశానికి వెళ్తాము అని చెప్పి అనుమతి తీసుకుంటే అక్కడికి వెళ్ళాలి. మీరు ఈ దేశానికి వెళ్తాను అని చెప్పి అనుమతి తీసుకుని ఇంకో దేశంలో పర్యటిస్తున్నారు అంటే, పర్యటన చేశారు అంటే మరి దాని వెనకాతల అంతరంగం ఏమిటి ఆ సీక్రెట్లు? మీరు ఐపీఎస్ అధికారి కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు, అది మీ వ్యక్తిగతం అయి ఉండొచ్చు. కానీ మీరు ఒక ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు అకౌంటబుల్, మీకు పైన ఒక అకౌంటబిలిటీ ఉంటుంది, దానికి మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే. అలాగే 2021 అక్టోబర్ 2న ఈకే 525 విమానంలో హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్ళి అక్టోబర్ 10న ఈకే 524 విమానంలో తిరిగి హైదరాబాద్కు వచ్చారు. ఈ పర్యటనకు 2021లో ఏదైతే ఈకే 525 ఏదైతే కనుక ఏరోప్లేన్ ఉందో, విమానం ఉందో, దాంట్లో వెళ్ళారు. ఈకే 524 విమానాల్లో వచ్చారు. ఏంటది ఆ విమానాలకు సంబంధించి ఆ కథ ఏమిటి? అసలు ఆ పర్యటనకి అనుమతే లేకుండా 2021 అక్టోబర్లో ఎందుకు వెళ్ళారు? అనుమతి తీసుకుని వెళ్ళాలి కదా. అంతకుముందు పర్యటనకు అనుమతి తీసుకున్నారు మీరు. ఓకే, మీరు యుఎస్ అని చెప్పి యూకేలో పర్యటించారు, ఓకే, అనుమతి తీసుకున్నారు కదా, మీకు తెలుసు కదా అనుమతి తీసుకోవాలి అని. మరి అనుమతి తీసుకుని వెళ్లాల్సింది మీరు అనుమతి లేకుండా ఎందుకు వెళ్ళారు? అలాగే 2022 డిసెంబర్ 14 నుంచి 19 వరకు జార్జియా పర్యటనకు అని చెప్పి అనుమతి తీసుకుని దుబాయ్లో పర్యటించారు. జార్జియాకి వెళ్తా అని చెప్పి దుబాయ్కి ఎందుకు వెళ్ళారు? అక్కడ ఏం జరిగింది, ఏం చేశారు దుబాయ్లో? ఎందుకు ఈ రకంగా ఒక దగ్గర కన్నా అనుమతులు తీసుకుని ఇంకో దగ్గరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? దాని వెనక ఉన్నటువంటి అసలు కథ ఏమిటి? అవన్నీ ఇప్పుడు విచారణలో బయటకు వస్తాయి. అలాగే చూస్తే 2023 ఫిబ్రవరి 1న హైదరాబాద్ నుండి మళ్ళీ ఈకే 525 విమానంలో దుబాయ్ మీదుగా అమెరికా వెళ్ళి 2023 ఫిబ్రవరి 28న ఈకే 524 విమానంలో అమెరికా నుండి హైదరాబాద్కు దుబాయ్ మీదుగా తిరిగి వచ్చారు. అయితే ఈ పర్యటనకు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. మళ్ళీ 2021లో అనుమతి తీసుకోలేదు. ఈకే 525, ఈకే 524 ఈ 2 నెంబర్లు ఉన్నటువంటి ఈ విమానాలకు అదేమిటి, ఏం జరిగింది, ఆ విమానాల్లోనే ఎందుకు పర్యటన చేశారు? ఇవన్నీ కూడా విచారణ చేస్తారు. ఇప్పుడు అనుమతులు లేకుండా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, మీరు ఎందుకు వెళ్ళారు? వీటన్నిటిపైన ఈ రోజున ఇంకా పూర్తిగా విచారణ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. 2019 నుంచి 2024 వరకు ఎక్కడ అనుమతులు లేకుండా విదేశాలకు వెళ్ళడం చాలా విశేషం ఈ విషయంలో. అలాగే ఇక్కడ చూస్తే 2024 ఫిబ్రవరిలో జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని ప్రభుత్వానికి ఇచ్చిన సమాచారానికి విరుద్ధంగా దుబాయ్లో సునీల్ కుమార్ పర్యటించారు. 2024 ఎన్నికల ముందే ఫిబ్రవరిలో దుబాయ్కి అని చెప్పేసి ఏదైతే జార్జియా అని చెప్పేసి అని అనుమతులు తీసుకుని దుబాయ్లో పర్యటించారు. 2023 సెప్టెంబర్ 2వ తారీఖున ప్రభుత్వ అనుమతి లేకుండా రహస్యంగా ఎమిరేట్స్ విమానం ఈకే 525 నుండి హైదరాబాద్ నుండి స్వీడన్ దేశం వెళ్ళి సెప్టెంబర్ 2023 సెప్టెంబర్ 11న ఈకే 526 విమానంలో హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఏమిటి ఈ 524 విమానం ఏమిటి? ఈకే 524, ఈకే 525, ఈకే 526 ఏమిటి విమానాల కదా? వాటిలోనే ఎందుకు తిరుగుతూ ఉన్నారు? వాటిలోనే ఎందుకు తిరిగారు? అసలు అనుమతులు లేకుండా విదేశాలకు వెళ్ళడం, ఒక దేశానికన్నా అనుమతి తీసుకుని ఇంకో దేశంలో పర్యటించడం, మరి వీటి వెనకాతలు ఉన్నటువంటి అసలు కథ ఏమిటి? ఇవన్నీ కూడా అనుమతులు లేకుండా వెళ్ళడం అనేటువంటిది అది నిబంధనలకు విరుద్ధం కాబట్టి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన పైన ఈ రోజున సస్పెన్షన్ వేటు విధిస్తే కులాలను ఆపాదించటం, రాజకీయాలు చేయటం, ఏదో చేయకూడని తప్పేదో ప్రభుత్వం చేసేసినట్టుగా కక్ష సాధింపు అని ఎందుకు తిరిగారు? వీటికి సమాధానాలు చెప్పండి. మీ సమాధానాలతోటి
క్యాట్ కానీ యూపీఎస్సీ కానీ వాళ్ళు ఓకే అయితే ఖచ్చితంగా మీ పైన ఉన్నటువంటి సస్పెన్షన్ని రివోక్ చేస్తారు. రివోక్ చేసిన తర్వాత మీరు మీ పోస్టులో కొనసాగుతారు. అంతేగాని దీన్ని పట్టుకొని కక్ష సాధింపులు అని చెప్పి లేదంటే కులం కార్డు తీసుకురావటం, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి కులం కార్డు పెట్టకూడదు, అది కూడా శిక్షార్హం. దానిపైన కూడా కేసు నమోదైతే మళ్ళీ చూసారా ఆయనకి ఏదైతే కనుక మేము ఆయన కోసం అని చెప్పి నిరసన తెలియజేస్తే మా పైన కేసులు పెట్టారు అని చెప్పేసి మళ్ళీ అదొక గగ్గోలు పెట్టడం, కక్ష సాధింపులు అంటాం. మళ్ళీ ఆ కార్డు పట్టుకుని సానుభూతి కోసం మళ్ళీ రాజకీయం చేయడం, రాజకీయ లబ్ధి పొందడం కోసం రోడ్లెక్కేయడం. కాబట్టి పివి సునీల్ కుమార్ గారి వ్యవహారంలో ఒకలాగా, ఏబి వెంకటేశ్వరరావు గారి వ్యవహారంలో ఒకలాగా ఎందుకు సాక్షి మీడియా చూస్తోంది? ఇదంతా కూడా ఏమిటి అంటే కేవలం మళ్ళీ దళితుల్ని రెచ్చగొట్టాలి, దళిత కార్డుని వాడుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన కోసం అని చెప్పి ఆ సాక్షి ఛానలు, సాక్షి పత్రిక చేస్తున్నటువంటి కుట్రలు. పివి సునీల్ కుమార్ గారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది కేవలం ఆయన ఏదైతే సర్వీస్ రూల్స్ అంటే ఆ నిబంధనలను ఉల్లంఘించారు, వాటిని అతిక్రమించారు కాబట్టి ఆయన పైన క్రమశిక్షణ చర్యలో భాగంగా ఏదైతే సస్పెన్షన్ విధించినటువంటి పరిస్థితి. ఒకవేళ ఆయన తప్పు లేదు అనేటువంటిది కనుక నిర్ధారణ అయితే ఆ సస్పెన్షన్ కూడా రీవోక్ చేసేస్తారు. కాబట్టి దీంట్లో ఏ రకమైనటువంటి రాజకీయ కక్ష సాధింపు లేదు అనేటువంటిది చాలా స్పష్టమవుతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.